ప్రముఖ భాషావేత్త, గజల్ క్వీన్, నుడి గుడి పరిశోధకురాలు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు ఏర్పాటు చేసినటువంటి వాసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఏర్పాటు చేసిన ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారములు. వేదిక మీద చాలామంది ఉన్నారు, వేదిక కింద కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గంగిగోవు పాలు గరిటెడైననేమి, గంగిగోవు పాలు గరిటెడైననేమి, కడవెడైననేమి కరము పాలు అన్నాడు. కాబట్టి నాకు ఈ భాష గురించి అకాడమీషియన్స్ అంటేనే నాకు చాలా అంటే ఒక రకమైన ఏహ్యభావం కలుగుతుంది. వినాలి మేడం. బిక్కీ కృష్ణ మాట్లాడుతున్నాడంటే నా జీవితాన్ని భాష కోసము, సాహిత్యం కోసము అంకితం చేసినటువంటి చెవులు నిక్కించే కాదు, నాకు అవకాశము మాట్లాడే అవకాశం లేకుండా నేనే చేసుకున్నా. నేను బ్రహ్మాండమైన వక్త, అందరిని ప్రముఖ వక్త అంటే నాకు చింపలేదు. ఏం ప్రముఖ వక్త? ఏం అకాడమీషియన్? భాషనంతా సర్వనాశనం చేసిన వాళ్ళు అకాడమీషియన్స్ అని పొగుడుతూ ఉన్నారు ఇవాళ. మీకు తెలుసా అసలైన అకాడమీషియన్స్ ఎవరంటే పసిపిల్లలు. భాష సహజంగా వాళ్ళు మాట్లాడతారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళలో ఉండే పిల్లలు మాట్లాడే భాషే అసలైన భాష. పల్లెల్లో మాట్లాడేటువంటి భాషే నిజమైన భాష. రైతులు, వివిధ వృత్తుల వాళ్ళు మాట్లాడేటువంటి భాషే నిజమైన భాష. వాళ్ళే భాషావేత్తలు. వాళ్ళకు పాఠాలు చెప్పే, జీవితంలో వాళ్ళకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులే నిజమైనటువంటి అసలైన భాషావేత్తలు. అందులో వాసిరెడ్డి మల్లీశ్వరి నిఖార్సైన భాషావేత్త. ఇది మనం చెప్పాల్సింది. అంతేకాని ఫ్రెంచ్ ప్లేటో అనో, లేక ఇమాన్యుయల్ కాంట్ చెప్పాడనో, ఇంకోటి డాంటే చెప్పాడనో, ఇంకోటి చెప్పాడనో, భద్రరాజు కృష్ణమూర్తి చెప్పాడనో, ఇవన్నీ కాదు. వీళ్ళందరూ కూడా పాణిని నుంచి ఇప్పటి వరకు వీళ్ళు చేసినటువంటిది ద్రోహం ఏమిటంటే సంస్కృత భాషను బలవంతంగా తీసుకొచ్చి పెట్టి అసలైన తెలుగు భాషను నేర్పకుండా తెలుగు పండితులు అని పేరు పెట్టుకుంటున్నారు. తెలుగు పండితుడు అనేవాడు టక్కన 5 తెలుగు పదాలు చెప్పమనండి, ఛాలెంజ్ చేస్తా, హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతా. ఇది వాస్తవాలు గ్రహించాలి. అందుకే సైకాలజిస్టులు భాష అనేటువంటిది, ఫ్రెంచిలో భాష ఎలా పుట్టిందంటే ఫ్రెంచ్ లింగ్విస్టిక్లో చెప్తారనమాట. భాష గురించి చెప్పేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే భాష, నాలుక, ఈ 2 పదాలు వీటి నుంచే భాష ఎక్కడ పుడుతుంది? భావోద్వేగాల నుంచి పుట్టిందే భాష అంటాడు ప్లేటో, రూసో. సిద్ధాంతాలు మనం చేసుకోవచ్చు ఎన్నైనా, కానీ పసిపిల్లలకు పాఠాలు చెప్పేవాళ్ళే చాలా గొప్ప ఉపాధ్యాయులుగా స్విట్జర్లాండ్లో గుర్తిస్తారు. పసిపిల్లలకు పాఠాలు చెప్పడం చాలా కష్టం. చిన్న పిల్లలకు కథలు రాయడము, గేయాలు రాయడము చాలా కష్టం. డిక్షనరీలు బట్టి శబ్ద రత్నాకరాలన్నీ తలలోకి ఎక్కించుకొని ఎన్ని గొప్ప పాటలైనా రాయవచ్చు. కానీ చిన్నపిల్లలకు పాటలు రాయడం అనేది ఎంత కష్టమో నేను కూడా ఒక ఉపాధ్యాయునిగానే నా జీవితం ప్రారంభించాను. అది పాఠాలను పాటలుగా జాయ్ఫుల్ లెర్నింగ్ అంటారు దాన్ని, చెప్పినటువంటి ఉపాధ్యాయులు. ఇప్పుడు భూగోళం గురించి సోషల్ స్టడీస్లో చెప్పాలంటే గోళం భూగోళం గుండ్రంగా ఉన్నది భూగోళం, దాని నమూనా మన గ్లోబు తెలుసుకోరా ఓ బాబు అని నేను ఒక గేయం రాశాను. నేను పాఠం చెప్పిన జ్ఞాపకం వస్తుంది. ఆ తర్వాత పరిశోధనలు చేసినప్పుడు ఇప్పటికి ఇంతకుముందు ఆయన చెప్పాడు ఈ తద్దితాల గురించి, తద్దినాల గురించి భాషలోన. ఆ తర్వాత భాషను నన్నయ మొట్టమొదట కూని చేసినటువంటి వ్యక్తి అతను. సంస్కృతంలోనే తెలుగు వ్యాకరణం రాసినాడంటే మీరు సంస్కృత భాష మీద ఎంత మమకారం ఉంది. విభక్తులు సృష్టించి తెలుగు భాషను మొట్టమొదట కూని చేసినటువంటి ఆదికవి ఎవరు అంటే నన్నయ. ఇది బిక్కీ కృష్ణ ఇచ్చే స్టేట్మెంట్. దీన్ని కాదని ఎవడైనా చెప్పగలడు, రమ్మన్.
వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చేవడం కాదు. తెలుగు లెక్చర్లు అనేటువంటి వాడు మాలాంటి, నేను ఎప్పుడు ఆది కవినన్నా ఎట్లయితాడని నాకు ఒకటే గుర్తించండి. అందుకే ఫిలాసఫీ ఓరియంటెడ్గా లాంగ్వేజ్ని చూడాలా అని చెప్పేసి ఫ్రెంచ్ కవులు అంటారు అనమాట. ఫిలాసఫీ ఓరియంటెడ్, తత్వం ప్రశ్నించాలి. హెగెల్ లాంటి వాళ్ళు లాజిక్. ఇప్పుడు ఒకటి ఇలా ఉందంటే, ఇప్పుడు బుజ్జిమేక ఏడకెడితివి, రాజుగారి తోటలోకి మేత కెడితివి. రాజుగారి తోటలోన ఏమి చూస్తూ అంటే రాజుగారి పూల చెట్లు చూసి వస్తున్నాయి, అంతవరకు ఓకే. తర్వాత ఏమొస్తుంది, రాజుగారి ఊరకుంటివంటే లేదు, రాజుగారి పూల తోట మేసి వస్తుంది ఏంటిది. దీనివల్ల ఏం చెప్తాం పిల్లలు? ఇది 1972లో యునెస్కో వాళ్ళు దేర్ ఈజ్ నో సైంటిఫిక్ అప్రోచ్ ఇన్ ఇండియన్ సిలబస్ అని రాశారు. దేర్ ఈజ్ నో సీక్వెన్సెస్ అని కూడా రాశారు. అంటే ఒక మొదటి పాఠం వుడ్రో విల్సన్, మొదటి పాఠం నన్నయ్య గురించి ఉంటే రెండవ పాఠము షేక్స్పియర్ గురించి పెడతాడు, మూడో పాఠం వుడ్రో విల్సన్ గురించి పెడతారు. ఇవన్నీ ఒక అన్సైంటిఫిక్ ఒక సిలబస్ అనేటువంటిది తయారు చేసి ఆ పద్య కావ్యాలు గద్య కావ్యాలు అని విభాగించి మన పద్య కావ్యాలు అంటే నన్నయ్య ఏం చేశాడు, రామహ అనే శబ్దాన్ని మరి తెలుగు చేయాలంటే చేర్చాడు, చేర్చాడు. రాముడు నిన్నులను గురించి ఎవరైనా వాడతారండి అసలు ఆధునికమైనటువంటి దీంట్లో వాడేటువంటిది. ఇప్పుడు అనంతపురం అంటే అనంతపురం అంటాం, కానీ మామూలుగా మా అనంతపురం పోయొచ్చావు అంటాం, కానీ అనంతపురం అనే ఎవరు వచ్చినాడు? ఎందుకు ఈ యొక్క విభక్తులు సృష్టించారు? మీరు ఎవరి కోసం సృష్టించారు? తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి సృష్టించారా? తెలుగు భాషను పాడు చేయడానికి సృష్టించారా? ఈ టైప్లో ఎవరైనా ఆలోచించారా? ఇప్పుడు వాక్య నిర్మాణం అంటే పద పద్ధతిని ఉపయోగించారు. ముప్పాల రంగనాయకమ్మ నేను వయోజన వాచకాలు రాస్తే భద్రరాజు కృష్ణమూర్తి, దాశరథ రంగాచార్య, ప్రొఫెసర్ ఈశ్వరరెడ్డి, నేను మా అనంతపురం జిల్లాలో వాదించి ఎస్ఆర్సి ఎన్సీఆర్టీతో ఒక్క ప్రాంతం అలానే అసలు అనంతపురం జిల్లాలో సముద్రమే లేదయా, అలా ఎక్కడి నుండి వస్తుంది? మరి ఏం నేర్పించాలి? లోకల్ డైలెక్ట్స్, లోకల్ మాండలికాలు అక్కడ ఉన్నట్టు, అది అసలైనటువంటి భాష. మరి ఈమె నుడి గుడి అనే ఎందుకు అది రాయాల్సి వచ్చింది ఆమెకు? ఒక టీచర్గా, ఒక ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు ఆమె భాషా శాస్త్రవేత్త అయ్యి లక్షల జీతాలు తీసుకొని కేవలం భాష గురించి నేర్పించిన వ్యక్తి కాదు. పిల్లలకు చక్కగా పాఠాలు నేర్పించింది ఆమెకు తెలిసినటువంటి భాషలో. కాబట్టి ఆ భాషా పదాలను మనం రక్షించాలి అని నన్ను అడిగితే, మధ్యయుగంలో తిక్కన, ఆది యుగంలో తిక్కన అన్నాడు. తిక్కన తెలుగు పలుకుబళ్ళను ఉపయోగించాడు కాబట్టి ఆయన్నే మహాకవి అని అన్నాడు శ్రీశ్రీ. మధ్యయుగంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ, ముగ్గురే వేయేళ్ళ తెలుగు సాహిత్యంలో మహాకవులు అని శ్రీశ్రీ అన్నడానికి కారణము కేవలం భాష గురించి. నేను అంటున్నాను, ఒక తాఫీ ధర్మారావు గుర్తించాడు ఆ విషయాన్ని. విజయ విలాసము హృదయోల్లాసము అని ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు ఆయన, ఒక గ్రంథం అది. చాంగుబలి, అయ్యారి, మచ్చకంటి ఇవన్నీ పదాలు అచ్చతెనుగు పదాలు. ఆయన అందులో రాశాడు కాబట్టి రామారావు లాంటి వారికి చాంగుబల ఈ పదాలను రాశారు కాబట్టే. అదేవిధంగా అన్నమయ్య కూడా, అన్నమయ్య నిజమైనటువంటి వ్యాకరణవేత్త నా దృష్టిలో. 35 వేల సంకీర్తనలు రాశారు. ఆ సంకీర్తనలు ఎన్ని తెలుగు పలుకు బల్లను ఉపయోగించాడు ఆయన. అట్లాంటి పదాలను నేను మొట్టమొదట ఫస్ట్ మల్లీశ్వరి గారు చాలామంది అనేవాళ్ళు ఆమె ఏవేవో పదాలు ఉపయోగిస్తుంది సార్ అంటే, తర్వాత నేను ఆలోచించాను ఆ ఏవేవో పదాలు ఏవి అంటే అసలు మరుగున పడిన తెలుగు పదాలు. ఆమె నాకు చేమకూరు వెంకట కవి తర్వాత అలా పదాల కోసం, తెలుగు పదాల కోసం, మరుగున పడిన పదాల కోసం, మామూలు ప్రజలు వాడే పదాల కోసం తపించినటువంటి నిజమైనటువంటి ఒక భాషా పరిశోధకురాలు మల్లేశ్వర్ గారు. అది చెప్పడానికి ఎట్లా అంటే సంకోచపడకూడదు. అంటే ఒక వ్యక్తి చేసిన కృషిని మనం అభినందించాలి. ఒక పదము పరిమళ, అది ఆమె రాసినటువంటి పుస్తకం ఏంటి, ఒక
పదాల పరిమళ ఆ మాటలోనే చూడండి ఎట్లా ఉంది, పదాల పరిమళాలు. మళ్ళీ ఆ పదాల పరిమళాలు అన్నది పదాలలో ఉండేటువంటి దాన్ని పదాల పరిమళ పద పద్ధతి. అసలు పిల్లలకు పాఠాలు చెప్పాల్సింది పద పద్ధతిలో చెప్పాలి, వాక్య పద్ధతిలో కాదు, అక్షర పద్ధతి కాదు. ముప్పాల రంగనాయకమ్మ నేపథ్యం లేని రంగనాయక విమర్శ అని చెప్పి రంగనాయకమ్మ విమర్శ అని చెప్పేసి నేను రాశాను. ఆమె పద పద్ధతులు నేర్పించాలి, మళ్ళీ మార్క్సిస్టు విమర్శకురాలు ఆమె. అప్పుడు ఒక సంచలనమైంది. దానిపైన పిహెచ్డి చేయమన్నాడు మా గురువు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి. అంటే నా ఒక్క ఆలోచన ఎక్కడికి పోయింది ఆలోచించండి. అట్లాగా ఈమె విద్యాధరరావు గారు అన్నట్టుగా పద పద్ధతిలో వర్గ ద్వితీయాక్షరాలు తృతీయాక్షరాల గురించి కాదు, ఇక్కడ అక్షర పద్ధతి అన్నాడు. 56 అక్షరాలు నేర్చుకోవాలా తెలుగులో 56 అక్షరాలు నేర్పించాలా? 56 అక్షరాలు అవసరం లేదు, 29 అక్షరాలతోనే అద్భుతంగా తెలుగు భాష నేర్పించవచ్చని నిరూపించారు. ఖరము, ఖగము, కటం ఇవన్నీ అవసరమా? కానీ పదాల పరిచయం, ఈమె చేసినటువంటి పదాల పరిచయంలో పదాల పరిమళాలు మీరు బాగా చదవండి. ఈమె చేసిన ఎక్కువ సంస్కృత పదాల కన్నా, సంస్కృత పదాలు ఇప్పుడు అన్నం అంటాం, ఆటోమేటిక్గా అన్నం కన్నా మనం అన్నం తిన్నామంటాం, బువ్వ అని అనలేం. బువ్వ తిన్నావంటే వీనికి భాష రాదేమో, వీడు ఒక తక్కువ ఏమో అన్నట్టుగా భావించే సమాజం ఇది. సొఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ కాదంట అది బువ్వ అనేది. అన్నం అంటే సొఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ అంటే సంస్కృతాన్ని అలా మార్చారనమాట. ఒక వర్గము వాళ్ళు సృష్టించినటువంటి ఒక అపోహది. కానీ తెలుగు పదాలను ఎంత ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో వాడే పదాలను పిల్లలకు పరిచయం చేస్తే తెలుగు భాష మరి అది చాలా అభివృద్ధి చెందుతుందని భావించినటువంటి ఒక ఉత్తమ ఉపాధ్యాయురాలు మల్లీశ్వరి గారు. ఇక ఈ భాషావేత్తలు ఇవి శబ్దరత్నాకరాన్ని మరి బహుజనపల్లి సీతారామన్ ఏందే ఆయన రాసినటువంటి కరకంఠుడు, గండ్రగొడ్డలి ఇవన్నీ కూడా సార్ నాలేసం సార్ వినండి, మీరు 40 ఏళ్ళు లేదా బోధించినామంటారు, ఇవి ఎప్పుడైనా ఆలోచించారా? కరకంఠుడు, గండ్రగొడ్డలి అని చెప్పేసి ఆయన ఉపయోగిస్తే అది విషమ సమాసం అవుతుందని చెప్పేసి, అంటే సంస్కృతం తెలుగును కలుపుకూడదు, మిశ్రమ సమాసం చేయకూడదు అంటాడు. ఎందుకు చేయకూడదు? ఇప్పుడు రైల్వే గేటు అని ఉంది. రైల్వే గేటు అనేది 2 పదాలకు, రైల్వేను గేటు 2 ఇంగ్లీష్ పదాలే కదా. పెళ్లి ఫోటో అంటే ఎందుకు చెప్తున్నా అంటే భాష అనేది మొత్తం ప్రపంచంలో 5000 భాషలు ఉన్నాయండి. 5000 నుంచి 7000 మధ్య అది అభివృద్ధి చెందుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించండి. దానికి కారణం ఏంటంటే ఆదాన ప్రదానాలు జరుగుతాయి. ఆదాన ప్రదానాలు లింగ్విస్టిక్లో ఆదాన ప్రదాన బారోయింగ్స్ అంటారు. అంటే ఇతర భాషలు వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడు మనకు ఇంగ్లీష్ పదాలను వచ్చి చేరిపోయినాయి. ఫ్రెంచి వాళ్ళు వచ్చారు, బాతు అనే పదం ఎవరిదండి? కాచు అనే పదం ఎవరిది? మనకుందే అది ఫ్రెంచి వాళ్ళు మనకు వచ్చారు, పాలించారు కాబట్టి ఒకసారి వచ్చారు కాబట్టి ఆ పదాలు వచ్చి చేరుతాయి. దీన్నే ప్రపంచ భాషలు అన్నీ కూడా వచ్చి చేరుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మిశ్రమ సమాసం అనేటువంటిది లేదు అనే ఒక ఇంకిత జ్ఞానాన్ని ఏ ప్రొఫెసర్ అయినా ఏ భాషావేత్త అయినా ఎవడని చెప్పారా అంటే అది ఆధునిక కాలంలో ఒక జర్నలిజంలో వచ్చినటువంటి ఏబికే ప్రసాద్ గురించి చెప్పారు కదా ఇంతకుముందు. పలుకు అని నేను ఏబికే ప్రసాద్ మేము వార్తల్లో ఫస్ట్ ఉన్నాడు ఒక పలుకులు అనేటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాం. అసలైన పలుకులు ఏమిటి అనేటువంటిది. నేను భాష పైన దాదాపు ఒక 15 ఏళ్ళు డే అండ్ నైట్ కృషి చేశాం. అట్టయిన తగ్గ నేను మాట్లాడితే 20 గంటలు వరుసగా భాష గురించి ఎంతైనా మాట్లాడగలను. కానీ అసలైన భాష ఎక్కడ రక్షింపబడింది అంటే ఒక జర్నలిజంలో రక్షింపబడింది. తెలుగు వ్యాకరణం ఒక మన రామోజీరావు ఈనాడు పెట్టిన తర్వాత ఈనాడు పలుకులు బళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఒక పుస్తకం రాశారు జర్నలిజం స్కూల్ నాగేశ్వరరావు వాళ్ళు. ఆ తర్వాత ఏబికే ప్రసాద్ గారు వార్తలు వచ్చినప్పుడు అవి చదవండి మీరు. అంటే అయినా కాడికి రైతు వేరుశెనగను అమ్ముకుంటున్నాడు అని అయినా కాడికి అనేటువంటిది అక్కడ లోకల్ లాంగ్వేజ్ అది. అనంతపురం జిల్లాలో అయినా కాడికి అమ్ముకున్నాడు అంటాడు. అది ఎంత బాగుందండి అయినా కాడికి అండి. మరి ఈ యొక్క తెలుగు పదాలు ఇవి మళ్ళీ రైతులు వాడిన తెలుగు పదాలు, కార్మికులు వాడిన తెలుగు పదాలు, కూలీలు అదేవిధంగా ఒక పాటలు పొలాల్లో పాటలు పాడుకునేటువంటి ఆ పాటల్లో వచ్చిన జానపదాల్లో వచ్చినటువంటి పదాలు వాటిని మనం గ్రంథస్థం చేయాలి.
వాటిని పదాల పరిమళాలు అంటారు. అట్లాగా ఈమె ఎన్నో పదాలను నేను దాంట్లో గమనించినప్పుడు ఈమె తెలిసో తెలియకో వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి భాషా పదాలన్నిటిని అందులో గ్రంథస్థం చేశారు. అందుకు మనం అభినందించాలి. అంటే ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పదాలను చేస్తే ఎంత పదాల పరిమళాల పుస్తకాలు ఎన్ని పుస్తకాలు వస్తాయి చెప్పండి. ఇప్పుడు నాగేశ్వర శంకర్ గారు ఉన్నారు, ఆయన ఏరియాలో ఆ పదాలను అన్నీ చేస్తే ఆయన రాస్తే ఎంత అద్భుతమైన పదాలు వస్తాయి. అదేవిధంగా మరి సూరారం శంకర్ ఉన్నారు, కొన్ని పదాలు అద్భుతమైన పదాలు ఉపయోగిస్తుంటాడు ఆయన 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 యొక్క గజల్స్లో. అంటే నాకు తెలియవు ఆ పదాలు, నేను ఉపయోగించే పదాలు మీకు తెలియదు, నేను రాయలసీమ వాడిని. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నారు బీరం సుందరరావు గారు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆ యొక్క ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి, భాష అనేటువంటిది ఉచ్చారణ దక్షువోలే అంటాడు నన్నయ్య, కానీ ఆయన ఉచ్చారణ దక్షత వేరుది. నన్నయ్య ఉచ్చారణ దక్షత ఏమి సంస్కృత పదాలతో బహువన పాద పౌబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతి సైత మహామహీవర మజస్ర సహస్ర పణాలి తాల్చి అంటాడు. ఎవరికైనా అర్థమైందండి ఇందులో ఏమన్నా? ఒరులేవు వనరించిన నరవర అప్రేమ మనంబున తొలకని తిక్కని అంటాడు. ఒరులో అనేది ఎంత బాగుంది. మన అంటే తిక్కన ఎందుకు మహాకవి అన్నాడు తిక్కనను అంటే తెలుగు పలుకు బల్లను ఆయన ఉపయోగించాడు. మళ్ళీ ఈమెను భాషావేత్త అని ఎందుకంటాము? కులకులూరు ఈనాక్ గారి విశ్రాంతమ్మ గారి అవార్డు వచ్చిందని. నుడి గుడికి ఏ జ్ఞానపీఠ అవార్డో లేకపోతే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు అలాగ ఇవ్వరు కాబట్టి. ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళకి భాష తెలియదు కాబట్టి. మీకు అర్థమైందా? ఆ భాష తెలిసిన వాళ్ళు ఒక్కడు కూడా లేడు అక్కడ, కవిత్వం తెలిసిన ఒక్కడూ లేడు. కవిత కానీ కుకవికి అక్కడ ఇస్తారు. నేను ఇది ఎందుకంటే వేదనతో చెప్తున్నా. ఇది ఏదో జల్ది విద్యాధరరావు గారు ఆమెకు రావాల్సినటువంటి గుర్తింపు రాలేదంటే గుర్తింపు ఎవరు ఇవ్వాలి? బిక్కి కృష్ణ లాంటి వాళ్ళు ఇవ్వాలి, నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఇవ్వాలి, సుందర్రావు సూరారం గారు మనం ఇవ్వాలి. ఒకటి ఇవ్వడం ఏంటి మనకు? నాకు చాలా బాధేస్తుందండి. ఆమెను మన ఇంటర్వ్యూ చేసినప్పుడు మాకిద్దరికీ తెలియకుండా 2 గంటలు చేసినాము ఇంటర్వ్యూ. యాక్చువల్గా అర్ధగంట నేను ఇంటర్వ్యూ చేసేది, ఆమె నేను అడుగుతానని ఆమె చెప్తా ఉన్నది. ఇంక చాలా కట్ చేసా. ఆమె ఆవేశం కదా. ఆ బుక్కులు చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. ఎన్ని పుస్తకాలు రాసింది ఒక స్త్రీ, ఒక ఉపాధ్యాయురాలుగా ఉండి ఇంట్లో ఇంటి పనులు వంట పనులు చేసుకొని పిల్లలను పోసి ఆమెకు ఒక డిసిప్లైన్ ఉంది. ఆమె డిసిప్లైన్ ఎటువంటిదంటే ఆమెకి ఎంత ఆత్మీయులైనా ఆమె ఒక్కొక్క నిర్ణయాలు కానీ ఆమె డిసిప్లైన్ కానీ ఆమె అనుకున్నదే రాస్తుంది, అనుకున్నదే చేస్తుంది, అనుకున్నదే కరెక్ట్ అనుకున్నదే ఆమె పరిశోధన చేస్తుంది. ఆమె ఒకరి గురించి అసూయపడదు, ఒకరిది తప్పు అనదు. తానది తప్పు అని నిరూపించడానికి మీరు మా అంత సత్తా ఉంటే అప్పుడు నేను ఒప్పుకుంటాను అంటుంది. కానీ ఎంత దారుణము. ఆమె 14 నేను ఫస్ట్ మొట్టమొదటి ఇదే చోటే, ఆమెకు నాకు పరిచయం ఇదే చోటే. ఇదే సభలో నేను ఉన్నప్పుడు అలా మీటింగ్ జరిగి అట్లా కిందికి వెళుతూ ఉంటే ఆమె ఒక పుస్తకం ఇచ్చింది. నేను టెంటివ్ డైరెక్టర్ ఉంది. ఆ పుస్తకం తీసుకోపోయినా ఏదో ఇలా తిరిగేస్తూ ఉంటే ఒక రైతు కవిత కనిపించింది. ఆ కవిత చూసి నాకు అద్భుతం అనిపించింది. అరే ఎంత ప్రేమ ఉంటే ఒక రైతు మీద ఇంత గొప్ప కవిత. ఈమె ఎవరు? అప్పుడు ఈమె ఎవరు అంటే ఎక్కడైనా మంచి కవిత కానీ ఒక కథ కానీ నవల కానీ ఒక పుస్తకం కనిపిస్తే వెంటనే నేను వాళ్ళకి ఫోన్ చేసి అభినందిస్తా. అభినందించే సంస్కారం బహుశా చాలామందికి ఉండదు. అది ఎవరు ఏమన్నా దానికి అవార్డా ప్రకటించేస్తా. ఎంతైనా ఈ సరస్వతిని గౌరవించాలి అని ఆలోచిస్తా. అట్లా ఆమెకు ఫోన్ చేశాను, మేడం మీరు వస్తారా, నేను 10 టీవీలో మీకు ఇంటర్వ్యూ చేస్తానని చెప్పాను. ఎందుకు సార్ అని, మీరు ఎన్ని రాశారని అడిగా. 15 పుస్తకాలు రాశాను సార్ గేయాలని. పంపించి చూశాను. ఇన్ని పుస్తకాలు రాసిన మీరు గజల్స్ ఎందుకు రాయకూడదు అని నేను. చూడండి నా మోటివేషన్ ఎలా ఉంటుంది. మీరు గజల్స్ రాస్తే అద్భుతంగా రాయగలరు, ఎందుకంటే మీకు భావనా బలం ఉంది, భాష ఉంది, అరుదైన పదాలు ఉపయోగిస్తున్నారు. మీరు తప్పకుండా రాస్తారు. అదేదో నియమాలు అన్నీ వస్తాయి. ఏ నియమము లేనిదే గజల్ అని చెప్పారు. ఏ నియమము లేనిదే గజల్ రాయండి. ఇప్పుడు కూడా చాలామంది అయితే మొన్న కూడా ఒకటి వేశాను. చాలామంది సార్ అదేదో అదే రదీఫ్ కాఫియాలు చెప్పలేదు. కాఫియా మాఫియా ఉందమ్మా, మీరు కాఫియాల గురించి భయపడకండి. కాఫియా మాఫియాలు ఉన్నాయి.
కాబట్టి ఆ కాఫీయాలు లేవు, రదీఫ్లు లేవు, ఏం లేదు. 2 లైన్లు మనకు గంగమ్మ గౌరమ్మ వాదులాడంగా అని ఉంది కదా, అది ద్విపద అంటారు. అట్లా ఒక 2 లైన్లు రాస్తే అదే గజల్ అయిపోతుంది. దాన్ని మత్ల గిట్ల మక్త గిక్త ఇదంతా ఏం అనుకోవద్దండి, రాయండి. 2 లైన్లు మరి ఏం చేయాలో ఇక మధ్యలో ఇది ఫస్ట్ 2 లైన్లు అంతే పాస్ చేయండి, తర్వాత మొదటి లైన్ వదిలేయండి, 2వ లైన్లో లాస్ట్ అదే పెట్టండి. ఇంత సులభంగా ఉంటుందా సార్ గజల్ లాంటి మాకు తెలియదు సార్ అని రాసిన తర్వాత అబ్బా ఏం రాసినామమ్మా వేసేదే వేసేస్తాను చూడమని ఇదని ఫోటో పంపి వేసింది. నేను కూడా గజల కవిత్వం సార్ చేశారు సార్, ఎవరు ఇట్లా చేయలేదు సార్. అందుకే కదమ్మా ఆ తర్వాత నిదానంగా చెప్తే ప్రేమతో రాస్తాను. నేనేం ఆమెకేం గ్రామాలు చెప్పలేదు. మరి ఆమె రాస్తూ 10 గజల్స్ రాసి 10 గజల సంపుటాలు రాసి మరి ఆసియా క్వీన్ ఆసియా రికార్డ్ సాధించింది. చూసారా, ఒక్క ప్రేరణ. ఆసియా రికార్డు సాధించిన మొట్టమొదటి తెలుగు గజల్ కవయిత్రి ఎవరు అంటే రాజావాసిరెడ్డి మల్లీశ్వరి అని తెలిసిపోయింది. ఒక్క గజల్ సంపుటం వేయిన వాళ్ళు కూడా ఆమెను విమర్శిస్తే దానికి ఏమైనా అర్థం ఉందా? ఒకరు గుర్తించడం కాదు, ఆమెలో ఆ కసి, అది అందులో ఆమె ఒక్కొక్కసారి ఆ భావనా బలం, ఆమె రాసినటువంటి కొత్త పదాలు అందరూ నేను ఎప్పుడైనా ఆమెను విమర్శించానేమో అడగండి ఒకసారి. నేను ఎవరిని విమర్శించను, ఎందుకంటే రాయనివ్వండి. అట్లా రాసిన తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు. ఇంగ్లీష్ రాదంటే మాట్లాడుతూ ఉండాయా ఎవడో కరెక్ట్ చేస్తాడనేవాళ్ళు అనమాట. ఈ డు నాట్ నో ఎనీథింగ్ అని చెప్పేసి ఎవడో అంటే డు నాట్ అనకూడదు, ఈ వచ్చిన డజ్ నాట్ నో అనాలి. ఈ పై వచ్చేసి ఉంది దానికి, ఈ డజ్ నాట్ నో ఎనీథింగ్ వాడు మర్చిపోతాడా? నేను అదే చెప్పాను, నువ్వు గ్రామర్ నేర్చుకునే పోవద్దు. గ్రామర్ ఎవడో నువ్వు తప్పు వాడే చెప్తాడు. కాబట్టి మనం ప్రత్యేక గ్రామర్ టీచర్లు గ్రామర్ నేర్చుకోదాన్ని వెళ్ళకూడదు. మాట్లాడాలి ధైర్యంగా. మీ డు నాట్ నో అంటే ఏమి ఉరితీస్తారా? ఇంకా అట్లా మాట్లాడితే అమెరికన్ ఇంగ్లీష్కి ఇంగ్లాండ్ ఇంగ్లీష్కి చాలా తేడా ఉంది. యాక్టివిటీ కేట్ అన్నాడు ఒకడొచ్చి మా ఆఫీస్లో. అట్లాగా ఆమె మల్లీశ్వరి మాట్లాడే అదేదో నేను అడుగుతుంటాను, మేడం దీనికి ఏంటి సారంగా కొన్ని పదాలు నాకు కూడా తెలియదు. నీ శబ్దరత్నాకరాన్ని బట్టి పట్టాను, మీకు తెలియని విషయం అది. ఒకప్పుడు మా ఊళ్ళో నాకేం పని లేకపోతే, కాలేజీకి పోయడానికి డబ్బులు లేకపోతే శబ్దరత్నాకరాన్ని తీసుకొచ్చి ఆ బట్టి పెట్టి ఒక్కొక్క పదాన్ని విభావరి రాత్రి విభావరి రాత్రి విభావరి రాత్రి విభావరి రాత్రి అని 1000 సార్లు అనేవాడినంట. మొత్తం అదంతా అట్లా అంటే బట్టి పట్టేది. అన్ని బట్టి పట్టి ఏం చేయాలి, బట్టి పడితే మళ్ళీ మర్చిపోకుండా ఉండడానికి కోసము క్షుదిత కాంక్ష క్షుభిత స్వంత గగనాన సుందరరావు గారు వినండి. బిక్కీ కృష్ణ ఏదో ఊరికి కవి అయినాడని అనుకోవద్దండి, దీని వెనక ఎంత కృషి ఉంటుంది. క్షుదిత కాంక్ష క్షుభిత స్వంత గగనాన క్షణదల చపల చంద్రికలు రాలే శపన చెలి చంద్రికలు రాలే క్షుద్రానురాగాన క్షోభమై సంక్షోభమై. ఇది 40 ఏళ్ళ క్రితం రాసిన జ్ఞాపకం వస్తున్నాయి నాకు. చపన చెలి చంద్రికలు చేదు ద్వాంతమాయి. చూడండి, ఇది ఏ కృష్ణశాస్త్రి రాశారండి అసలు? ఆ బిక్కీ కృష్ణ గురించి నేను విమర్శకునిగా నేను మాట్లాడతా. ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ వయసుకి, 22 ఏళ్ళ వయసుకి. కాబట్టి రాసినది క్షణదలో కలల తారకలు రాలే అంటాడు. ఆ క్షణద అంటే ఏమి? రాత్రి క్షణద కల ఇట్లా అంటే కలల తారకలు రాలిపోయిన క్షుద్రానురాగం. అప్పుడే గుర్తించాడు ఈ అనురాగం అన్నది, ప్రేమ అన్నది క్షుద్రానురాగము. క్షుద్రానురాగం అంటే ఏమి? మనల్ని ఎవరైతే ప్రేమించారో అది క్షుద్రానురాగం. కాబట్టి మల్లీశ్వరి భాషను ప్రేమించిన వాడు క్షుద్రుడు, వాడు నీచుడు అని అనుకోవాలి మనం. కాబట్టి క్షుద్రానురాగాన క్షోభమై, అంతకుముందు శోభ, ప్రేమ అంటే శోభగా అందంగా సౌందర్యంగా అనుకున్నా, నాకు క్షోభమై సంక్షోభమయ్యే, నా జీవితమే సంక్షోభమయ్యా అని రాశా. నేను విభావనం తెస్తున్నానండి, అప్పుడు రాసిండేవి. అందుకే ఏ సభలోనైనా ధైర్యంగా ఎవడున్న మాట్లాడితే ఈడ నాకన్నా ఎక్కువ రాయలేదు కానీ వెలుగులోకి వచ్చాడు, నేను రాలేదు. బికాజ్ ఆఫ్ డాట్ ఏరియా, ఐ వాజ్ బోర్న్ ఇన్ డాట్ ఏరియా అని అనుకునేవాడిని. ఎప్పుడో ఒకసారి వస్తాను రా, మీ దింబు తిరిగే విధంగా చేస్తాను రా అని నేను కొంతవరకు చేసి, ఇంకా చేసి చాలా ఉంది. అట్లాగా ఎప్పటికైనా సరే మల్లీశ్వరి గారు భాషావేత్త అంటే యూనివర్సిటీలో 4 లక్షల జీతాలు తీసుకుని రిటైర్డ్ అయినాక 2 లక్షలు తీసుకొని ఏమీ రాయకుండా ఆ భాషను కూనీ చేసి చనిపోయేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రొఫెసర్ కాదామె. ఆమె తన జీవితాన్ని క్షణము ఆమె ఎంత పరిశోధన చేసింది. ఆ పుస్తకాలు చూసిన తర్వాత నాకు బాధ అనిపించిందండి. పదాలు ఎంత పెద్ద పుస్తకం చూడండి, ఒకటే పుస్తకాలు
ఆ నుడి గుడి, మీరు ఒక విషయం చెప్తా ఇక్కడ వినండి. నుడి గుడి అనేటువంటి పుస్తకాన్ని ఆమె కొలకలూరు భాగీరథ అమ్మ అవార్డుకు పంపించింది. నేను ఏ అవార్డులకు పంపించాను, కానీ నా పుస్తకం కూడా ఆమె పంపింది. ఎంత సహృదయరాలు ఒకసారి మీరు ఆలోచించాడు. ఏది? కవిత్వం డిక్షన్ అని. ఇప్పుడు ఆమె పుస్తకం పంపినప్పుడు నా పుస్తకం పంపితే నాకు రావచ్చేమో, కానీ నాకు వస్తే ఆమెకు రాదు కదా. అట్లా ఆలోచించింది ఆమె? లేదు. ఇది కవిత్వం డిక్షన్ అనే చాలా మంచి పుస్తకం ఇది, కాబట్టి దీనికి కూడా రావాలి, నాకు రావాలి. ఇది సహృదయ, బాగా గుర్తించండి అని పంపిస్తే 2018లో ఆ 2 పుస్తకాలకే వచ్చాయి. అప్పుడు అనుకున్నా, అప్పుడు యూనివర్సిటీ వెధవుల పైన నాకు ఉండేటువంటి బాధ పోయి అప్పుడు కొలకలూరి నాకు సార్తో అన్నా, యూనివర్సిటీల్లో కూడా ఒకరో ఇద్దరో మంచి వాళ్ళు ఉన్నారు, గుర్తించే వాళ్ళు ఉన్నారు. అప్పుడు అడిగాను, నేను అడగొచ్చు, నాకు మా గురువు ఆయన, కృష్ణ నువ్వు అడగలేదు కానీ నీ పుస్తకానికి వచ్చింది ఫలానా 3 ప్రొఫెసర్లు చేశారు, 200 పుస్తకాలు, విమర్శ పుస్తకాలు వచ్చాయి, అందరికీ 180 మార్కుల లోపల వస్తే నీవు 218 మార్కులు వచ్చాయి నీకేం చెప్పాడు. అంటే టాప్ మోస్ట్కి వెళ్ళిపోయింది. అదేవిధంగా విమర్శలు నీకు, అదేవిధంగా మల్లీశ్వరి ఆమె రాసిన నుడిగుడు పుస్తకం దరిదాపులు కూడా ఏ పుస్తకం రాలేదు, ఆమెకు కూడా పరిశోధనలో అవార్డు ఇస్తున్నామన్నది. అది నిజమైనటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. కొలకలూరి అంటే సామాన్యమా? ఆయన మహానుభావుడు. ఎంత స్వచ్ఛంగా, ఎంత నిఖచ్చితంగా, ఎంత పారదర్శకంగా ఆ అవార్డులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచి. కొలకలూరి నాకు భాగీరథమ్మ అవార్డు, విశ్రాంతమ్మ అవార్డు, చాలా పారదర్శకమైన అవార్డు అని ఎలా తెలిసిందంటే, ఆ వచ్చినాడు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి, కృష్ణానికి చాలా అభినందనలు, నీ విమర్శ గ్రంథానికి వచ్చింది అన్నాడు. అంటే ఆయన అన్నాడంటే అప్పుడు అర్థమైంది. కానీ బిక్కి కృష్ణకు కొలకలూరి నాకు సార్ చాలా క్లోజ్ కాబట్టి అట్లా ఇచ్చింటారా అని అనుకుని వెదవులకు మనం ఏం చెప్తాం? అసలు ప్రపంచంలో ఎవడైనా రాసినాడేమో అంత కవిత్వం ఉంటే. 10 కేజీలు తగ్గిపోయినా నేను, 10 కేజీలు వెయిట్ తగ్గినా. రాత్రి 6 గంటల వరకు 10 టీవీలో పనిచేసి ఉదయం 3 గంటల వరకు పరిశోధన చేసి రాసినటువంటి వ్యాసాలు అవి. దానిపైన ఒక్కడు కూడా ఒక రివ్యూ రాయలేదు. మళ్ళీ యూనివర్సిటీ మేధావులు అంటారు, లెక్చరర్లు అంటారు. దానికి వచ్చిన కవిత్వం, ప్రపంచ వచ్చిన కవిత్వంలో ఇటు భారతీయ అలంకార శాస్త్రాలు అక్కడ చేశాం. పాశ్చాత్య డెవిసేస్ అంతా అందులో పెట్టి సులభంగా రాస్తే ఎవరు నాకు ఇవ్వలే. అలాగే నుడిగుడి ఆమె ఎంతో పరిశోధన చేస్తే కనీసం యూనివర్సిటీలో కానీ పీఠాలు కానీ కూటాలు కానీ ఎవరు గుర్తించలేదు. అంటే ఏమి జరుగుతున్నది ఈ తెలుగు సాహిత్యంలో? ఏమి జరుగుతున్నది? కేంద్ర సాహిత్య అకాడమీ అది ఎందుకు ఉన్నది? దాని మీద నేను కోర్టుకు వెళ్ళి టీవీల్లో కూర్చోబెట్టి అందరినీ లాగి ఏదేదో చేయాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కొంతమంది ఆపారు, భవిష్యత్తులో చేస్తా. ఎప్పుడు నాకిమ్మనో ఆమెకిమ్మనో నేను అడగడం లేదు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది సమాజంలో ఉన్నారు. సమాజంలో నిజమైనటువంటి పరిశోధకులకు, నిజమైనటువంటి కృషి చేసేటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది ప్రతి సభలో నేను చెప్తూ ఉన్నా. ఇక్కడ ఎందుకు చెబుతున్నామంటే సాహిత్యంలో సమానత్వమే లేదు. సమాజంలో సమానత్వం గూర్చి రాసే అర్హత వాళ్ళకి ఎక్కడుంది? సాహిత్యంలోనే సమానత్వం లేదు. కాబట్టి ఈమె ఎందుకంటే దాని గురించి మిగతా వాళ్ళు మాట్లాడతారు. నాకు చాలా ఆవేశం, అందుకే ఈ మధ్య మాట్లాడొద్దు, కుజుడు నీకు అగ్రస్థానంలో ఉన్నాడు సార్, మీరు ఎక్కువ మాట్లాడొద్దండి, వివాదాలు వస్తాయని చెప్పి ఎవరు నాకు ఒక మిత్రుడు. నాకు అట్లా వివాదాల వల్లనే ఈ స్థాయికి వచ్చిండేది. నేను నా కుజుదోషం ఎప్పుడు ఉండని చెప్పి వేడుకో నువ్వు అని చెప్పాను. శని కుజుడు నాకు చాలా ఇష్టమే అన్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు ఉంటేనే కదా నేను గొప్పవాడైండేది. విమర్శించే వాళ్ళు ఉంటేనే, నాకు అవరోధాలు చేసే వాళ్ళు ఉంటేనే 27 ఉద్యోగాలు పోగొట్టారు మహానుభావులు. శనిలు కుజులు ఎవరు కాదు, నా పక్కన ఉండేవాళ్ళే. దానివల్ల నేను ఇంత గొప్పవాడిని నేను. లేకపోతే ఒక్కో ఉద్యోగం చేసుకుని అందరూ మాత్రం ఉండేవాడిని. ఈ 2 రాష్ట్రాలు ఇంత ఉప్పెనలాగా ఇన్ని 600 సంస్థలను ఏకం చేసి ఇంత చేసేవాడిని కాదు కదా. కాబట్టి మీ గురించి మీరు చెప్పుకోండి అని నేను చాలా సభలో కవులకు రచయితలు చెప్తూ ఉంటాను. సూరారం శంకర్ గారు పాపం ఎన్నో మంచి ఏది గజల్స్ సంపుటాలు రాశారు, మంచి గేయాలు రాశారు. ఆ మల్లిపైన నండూరు సుబ్బారావు కన్నా బాగా రాశాడు ఆయన. ఆయన గురించి నండూరు సుబ్బారావు ఎంకిపాట అదే గొప్ప అంటాడు కానీ సూరారం శంకర్ రాసిన పాట గొప్ప ఒకడు అన్నాడు. ఏదో అంతే గింటే కనుక బిక్కి కృష్ణ అనాలి కానీ ఆయన నాకు ఇవ్వలేదు కాబట్టి నేను అనడం లేదు. ఆ పుస్తకం నాకు ఇవ్వలేదు అంటే పొగిడేవానికి ఇవ్వరు అన్నమాట, దాచిపెట్టుకునే వాళ్ళకి ఇస్తారు. ఇది ఉండేటువంటి సమస్య. ఇప్పుడు బీరం సుందరరావు గారు పాపం చాలా గొప్ప విమర్శకుడు ఆయన.
ఎంత సహృదయుడు అంటే రంధ్రాన్వేషణ చేసేవాళ్ళు సార్ ఉండేది, రసాన్వేషణ చేసేవాళ్ళు ఎవరు లేరు అంటాడు తెలుగు సాహిత్యంలో. అది సామాన్యమైన స్టేట్మెంటా? ఆయన నేను రాసినటువంటి నేను రాసిన వాన వెలిశాక అని నేను కవిత్వం డిక్షన్ రాసిన తర్వాత అద్భుతమైన కవితా సంపుటి రాశారు. ఆ పుస్తకాన్ని ఒక పెద్ద మనిషి ఆయన పేరు మీద ఇస్తున్నారు అంటే నేను పంపిస్తే బీరం సుందర్రావు ఒక న్యాయ నిర్ణేతగా అందులో ఉన్నాడంట. ఆయనే వేదిక మీద చెప్పాడు, నేను చెప్పలేదు, అది రిపీట్ చేస్తున్నా. అందులో వేదిక మీద ఉంటే ముగ్గురు ఇచ్చారు, ఈయనేమో ఫుల్ మార్కులు నాకు ఇచ్చాడు. ఇది అద్భుతమైన కవి, ఈ దశాబ్దపు మహాకవి అని శ్రీరామ్ కవచం సాగర్ సర్టిఫైడ్ చేసిన గ్రంథం అది. మరి ఆయన సర్టిఫైడ్ చేశాడన్నప్పుడు ఈ దశాబ్దం మహాకవి బిక్కీ కృష్ణ అని రాశాడు అందులో. అటువంటి కవిత్వాన్ని ఈయన ఫస్ట్ మార్కులు ఇచ్చాడు. ఇంక ఇద్దరు వేదవులు ఎవరో తెలియదు, కానీ తెలిస్తే మాత్రం ఉరిశిక్ష వేస్తా వాళ్ళకి. వాళ్ళు ఇవ్వలేదు. లాస్ట్కి 4వ పోయింది, 3వదికి ఇచ్చింటే మాత్రం నేను ఊరికే ఉండేది కాదు. ఆ సంస్థకి వాళ్ళకి చెప్తున్నా, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ 2, 3 కాదరా బిక్కీ కృష్ణ. ఒకడు నన్ను ఇదే చెప్పాను, ఒకడు నన్ను గుర్తించడం ఏమిటి? భూగోళంపై ఎప్పుడో కవిత్వ వర్షంగా కురిసిన కుంభ వృష్టిగా కురిసిన విశ్వ కవీంద్రుని నేనని నన్ను నేనే ప్రకటించుకున్నా, ఎవడు పొగడు కాబట్టి. అట్లా మీరు ఆత్మస్థైర్యం ఉండాలి. అటువంటి ఆత్మస్థైర్యం ఉన్న ఏకైక వ్యక్తి మల్లీశ్వర్ గారు. ఆమె అంటుంది, ఆమె ఎప్పుడు వచ్చినా నేనే నంబర్ 1 అనే ఆమె నన్ను చూసి నేర్చుకుంది. నంబర్ 1 అని, ఎందుకంటే 10 సంపుటాలు వేసాను కానీ నేను నంబర్ 1 అయ్యా అంటుంది. తప్పేముంది అందులో? ఇక్కడ ఆమె 10 గజల్ సంపుటాలు వేయాలంటే, సొంత డబ్బు పెట్టుకొని వేయాలంటే ఎంత పాపం దాని మీద ప్రేమ ఉంటుంది. అందుకే నేను చెప్పడం ఏంటంటే, ఏ ప్రక్రియ మీదైనా ప్రేమ ఉండాలి, ప్రేమతో పనిచేయాలి. ఆ ప్రేమ వరకు అనంతమైన శ్రమ ఉంటుంది. ఆ శ్రమ ఉన్నటువంటి వాళ్ళు చేసిన పనులు చెప్పుకోవడంలో తప్పేముంటుంది? ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చాలామంది ఉన్నారు. మన నాలేశం శంకర్ గారు ఎన్ని ఏళ్ళ నుంచి అద్భుతమైన కవిత్వం రాశారు, పరిశోధనలు చేశారు, ఎన్నో చేశారు. నాకు బాధ వేస్తుంది, ప్రభుత్వాలు కానీ ఎవరు కానీ ఆయనకి తగినటువంటి గుర్తింపు ఆయనకి ఇవ్వలేదని నాకు బాధ వేస్తుంది. ఒక్కోసారి నేను మాట్లాడేస్తే ఎందుకు చెప్తున్నా అంటే, శ్రమ అనేటువంటిది ఎవరు చేసినా దాన్ని గుర్తించాలి. ఆమె గురించి, ఆమె గ్రంథాన్ని గురించి ఏదో నేను గంట సేపు ఉపన్యాసం ఇవ్వగలను, అది కాదు. దాంట్లో ఈ పదాలు ఉన్నాయి, ఆ పదాలు ఉన్నాయి, అది ఉన్నది, ఇది ఉన్నది, అది గొప్ప, అది కాదు. ఆమె జరిగిన అన్యాయం గురించి మాట్లాడండి, మిగతా వాళ్ళు మాట్లాడతారు దాని గురించి. ఆమె అద్భుతమైనటువంటి 10 గజల్ సంపుటాలు వేస్తే, మరి 10 గజల్ సంపుటాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎవరు వేయలే. అందులో స్త్రీ, నేను అంటున్నాను పురుషులను డామినేట్ చేసే మేడం అని అన్నాను, కవయిత్రి. మేము సంతోషపడాలి. దీని ఎప్పుడో మన సూరారం శంకర్ అద్భుతమైన గజల్ సంపుటే చదివి, ఏమరా ఇట్లా రాశాడు ఈయన, అమీర్ ఖుస్రోనా లేకుంటే గాలిబా అనుకున్నాను. ఎందుకంటే చెప్పాలి. ఆయన ఏదన్నా మంచి గజలు చదివితే, సార్ ఏమి రాసినా సార్ అని నాకు ఫోన్ చేసి అభినందిస్తాడు. నేను రాస్తేనేమి, నువ్వు రాస్తేనేమి, నేను చేస్తేనేమి, మీరు సార్ ఎంత సభ సార్, ఎట్లా చేస్తారు సార్, మీలాగా ఎవరు చేయరు సార్. ఆ ఒక్క మాట అంటే మేము చేసిన శ్రమంతా మర్చిపోతాం. అట్లాగా ఆమె ఈ అభినంద సభ ఆమె ఎందుకు పెట్టుకుంది? విడోదేవత కవి సమ్మేళనం పెట్టుకుంటే అందరూ వస్తారు, అవార్డులు ఇస్తామంటే వస్తారు. ఆ పని నేను చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ మంది కలపాలనేది నా కాన్సెప్ట్ వేరు. కానీ ఆమె వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అభిమానంతో, ప్రేమతో, భాష పైన దాని ప్రేమతో వచ్చారు. కాబట్టి ఇది నిజమైనటువంటి ఒక విదుషీమని అందరినీ అనకూడదు. ఒక మల్లీశ్వర్ లాంటి వాళ్ళనే అనాలి, ఎవరిని పడితే వాళ్ళని విదుషీమని అని చెప్పి అనకూడదు. ఆమెకు నిజం చెప్పాలంటే ఆమె నా శత్రువు మామూలుగా అయితే, కానీ భాషా విషయంలోనూ సాహిత్య విషయంలోనైతే ఆమెను అమితంగా ఆమె సాహిత్యాన్ని నేను అభిమానిస్తాను. ఎప్పుడు నా మాట వినదు ఆమె. అడగండి కలిసింటే. ఈ మాట ఎందుకంటున్నానంటే, కొట్లాడుకుంటాం మేము, బాగా కొట్లాడుకుంటాం. కానీ ఈ విషయంకి వచ్చిన మాత్రం నేను ఎందుకంటే నాలాగే అందరినీ ఎక్కువ మందిని పిలిచి కవి సమ్మేళనం పెట్టి, ఎక్కువ మంది లేకపోతే మాట్లాడాలి కదా, ఇంట్రెస్ట్ ఉందని ఎన్నోసార్లు చెప్పాను. ఎవరైనా రాని రాకపోని, వచ్చిన వాళ్ళు ఆనిముత్యాలని ఆమె అన్నది. కాబట్టి ఎలాగ దాంట్లో చూస్తారు కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు, లేకుండా లేదు. అది కరెక్టే. ఆమె విషయంలో
ఆమె ఆలోచన విధంలో అది కరెక్టే. అదేవిధంగా మన విద్యాధరరావు ఉన్నాడు. విద్యాధరరావుని ఫస్ట్ ఆయన అధ్యక్షునిగా చేయి మేడం, నన్ను మాట్లాడే కొద్దిగా అవకాశం ఇవ్వండి, నన్ను అధ్యక్షం చేసి మాట్లాడుకోండి నాకు సంఖ్యలు వేసి. అసలు చాలా చాలా సభల్లో నన్ను అధ్యక్షునిగా పెడతారు, ఎందుకంటే వీడు ఎక్కువ మాట్లాడతాడు అని. నన్ను సంఖ్యలు వేసేసి మళ్ళీ సరే మా అగ్రజుడు అనుకోండి డాక్టర్ నాగేశ్వర శంకర్కి అవకాశం ఇచ్చేస్తారు. నేను ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, విద్యాధరరావు ఎక్కువ మాట్లాడు కాబట్టి, నిజాయితీగా మాట్లాడతాడు కాబట్టి అతన్ని అధ్యక్షునిగా చేస్తే ఈ తెలుగు సాహిత్యానికి న్యాయం జరుగుతుందేమో అని ఒక ఆశ నాకు. ఆయన చూడ్డానికి అట్లుంటాడు. ఒక విజయవాడలో ఒక సభలో అన్నాడు, బిక్కీ కృష్ణకు మీరు సరైన పదవి ఇవ్వకపోతే అసలు చాలా మాట్లాడినాడండి, అవన్నీ ఇక్కడ చెప్పకూడదు అని అంటే నేను ఆశ్చర్యపోయినాను. ఇదేంది, నేను ఏదో నా ఇంటి పిలుచుకొచ్చింది మేలైంది అని నేను. ఆయన ఇట్లే, ఎందుకంటే ఐఆర్ఎస్ అధికారిగా బిక్కీ కృష్ణ గురించి మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఆలోచిస్తారు కదా. సరైన పదవి ఇవ్వాలండి తెలుగు సాహిత్యంకి, ఆయనకి ఇస్తేనే బాగుపడుతుంది అని చెప్పేసి అన్నాడు. అది సహృదయత అంటే గుర్తించడం. నాకు ఇమ్మని కాదు, పదవి ఉన్నా లేకుండా నా పనులు నేను చేసుకొని పోతా, పదవుల మీద నాకు దేని మీద ఆశ లేదు, ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుందని అంటాడు. మరి అతను రాసిన అతను 4-5 ఏళ్ళు ఎంటపడి అతని కవిత్వాన్ని ఎంటపడ్డాను అడగండి. గొప్ప కవిత్వం రాస్తున్నావు బ్రదర్, నువ్వు వేయాలని లాస్ట్కి అద్భుతమైనటువంటి హృదయ భాషన అంతరంగపు భాష, తోటమాలి మాలిమి లాంటి ఒక బృహత్, ఆ రెండు చాలా ఎక్కువ. ఇప్పుడు ఇంకోటి కోహినీరు అని చెప్పేసి అవి చదువుతా అంటే ముందు మాట రాయమంటాడు. నేనేమో చాలా బిజీ షెడ్యూల్ ఉన్నాను, రాయలేను నేను. అన్న అర్జెంటుగా చేయాలని రాయని అంటాడు. నేను ఊరికి చూసి రాయలేను, అక్కడ చూస్తే నాకు కొంప మునిగేది అట్లుంటుంది, సమస్యలు అట్లున్నాయి. అయినా కూడా రాత్రి కూర్చొని చదివితే ఏమి కోహినూరు నిజమైన కోహినూరే, అంత అద్భుతం కవిత్వం రాస్తున్నాడు, మనం అభినందించాలి. అరే ఎక్కడి నుంచి ఉందంటే అతను హృదయమే కవిత్వం. అటువంటి మంచి వ్యక్తి లేడని నా దృష్టిలో నేను చెప్తున్నాను. అంత అధికారైన నిరహంకారిగా ఉంటారు. అదే కవి అయినటువంటి వాడు. అందుకే సాహిత్యం నేపథ్యంగా ఉన్నటువంటి వాడు గొప్ప పాలనా దక్షుడు అవుతాడని చెప్పేసి జేపీ గిల్ అన్నాడు. అసలు కృష్ణదేవరాయలు అంత గొప్ప ఆముక్తమాలేద లాంటి గొప్ప కవిత్వం రాశాడంటే ఆయన చెప్తా సుందర్రావు ఎందుకు రాశాడంటే నాకు మొన్న అర్థమైంది. నాగాలాదేవి అనేటువంటి ఒక వేశ్య కూతురుని ప్రేమించాడు ఆయన. వేశ్య కూతురు నాగలాదేవి అనేటువంటి ఆమె ఒక వేశ్య కూతురు. మరి ఒక రాజుగా మాట ఇచ్చాడు, నేను పట్టాభిషేకం అయినాక నేను పెళ్లి చేసుకున్నాడు అంటే అతను ఎంత గొప్ప ప్రేమికుడు ఒకసారి ఆలోచించండి. అందుకే గొప్ప ప్రేమికుడు గొప్ప రాజు అవుతాడు, గొప్ప కవి అవుతాడు. అలాగే ఈమె పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తే మల్లీశ్వరి అంత పాఠాలు చక్కగా చెప్పి అంత అద్భుతమైనటువంటి గ్రంథాలు రాసింది. అంటే టీచర్గా ఉంటే ఆ టీచర్గా కూడా అది కూడా ప్రైవేట్ స్కూల్, అది గవర్నమెంట్ స్కూల్ కాదు, ఏదో ఇంక్రిమెంట్లు పెడికే కోసం రాసిందే ఆమె కాదు. యూనివర్సిటీలో ఉండి జీతాలు పెంచడానికి రాసిందే. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏమైనా లక్షలు ఆమెకి ఏమైనా శాంక్షన్ చేసిందా? లేదు. మరి ఒకరికి 10 లక్షలు 20 లక్షలు భాష మీద ఒక పుస్తకం రాస్తే శాంక్షన్ చేస్తుంది. అందుకే యూనివర్సిటీలు తగలబెట్టండి అని నేను, యూనివర్సిటీ ఫస్ట్ తీసేయండి అని చెప్పేసి ఎన్టీ రామారావు మొట్టమొదట అప్లికేషన్ ఇచ్చిన వ్యక్తిని నేను. ఎందుకు చెప్తున్నా అంటే ప్రక్షాళన చేయాలి. ఫస్ట్ అర్హులైనటువంటి వాళ్ళు యూనివర్సిటీల్లో ఉండాలి. యూనివర్సిటీల్లో ఉండాల్సిన వాళ్ళంతా బయట ఉన్నారు, బయట ఉన్న వాళ్ళంతా యూనివర్సిటీల్లో ఉన్నారని చెప్పేసి నా గురించి రాస్తూ రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి ఆలోచించాను. అంతేగాని భాష కూడా అలాంటి ద్రోహమే జరిగింది. ఆ ద్రోహము ఆ భాషాశాస్త్రాలు దయచేసి చదవకండి. భాషాశాస్త్రాలన్నీ కూడా సంస్కృతాన్ని పరిరక్షించుకోవడానికి ఈ స్టేట్మెంట్ బాగా గుర్తించండి. సంస్కృతాన్ని బతికించడానికి, కొంతమంది బతకడానికి ఏర్పాటు చేసుకున్నవే తప్ప గ్రామర్ అనేటువంటిది, ఈ స్టేట్మెంట్ బాగా గుర్తించి, గ్రామర్ లాస్ట్ పాయింట్ చెప్తున్నా, భాష అనేటువంటిది సహజంగా ప్రజల్లో ఉంది తప్ప వ్యాకరణం పుట్టి భాష పుట్టలేదు. భాష పుట్టిన తర్వాతే వ్యాకరణం పుట్టింది. గ్లోరిఫై చేశారు, కబ్జా చేశారు. భాష సహజంగా ఉంది, సమాజంలో సహజంగా ఏర్పడింది ఆ భాష. దానిపైన భాషా సిద్ధాంతం పైన నేను ఆంధ్రభూమిలో 2-3 ఆర్టికల్స్ రాశా. ఏ సిద్ధాంతాలు కాదు, భాష సహజంగా ఉంది. కాబట్టి ఒక మాదిగ వాళ్ళు మాట్లాడే ఆ ఏరియాలో మాట్లాడే భాష అది అతి రమ్యమైన, అతి సౌందర్యవంతమైన, దళిత సౌందర్యం ఉన్న భాష అది. ఇది గుర్తించండి. అంతేగాని అది గ్రాంధిక భాష, అప్రాచ్యపు భాష, ఈ భాష నా భాషే కరెక్ట్ అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది తప్పు. ప్రజాస్వామ్య దేశము, ఎవరి భాష వాళ్ళకు, ఏ కులము భాష
అది ఏ ప్రాంతపు భాష వాళ్ళకు గొప్పది. కాబట్టి అది సౌందర్యవంతమైనది. ఆ భాష వాళ్ళ సంస్కృతికి సంబంధించినది, వాళ్ళ హృదయ అదే చెప్పాడు ప్లేటో, అది భావోద్వేగాలకు సంబంధించినది. కాబట్టి ప్రతి కులపు వాడు వాడేటువంటి భాష కూడా ఆ కుల సంస్కృతికి ప్రతిబింబము. భిన్న సంస్కృతులు ఉన్నటువంటి, భిన్న కులాలు ఉన్నటువంటి, భిన్న మతాలు ఉన్నటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యము పరిరక్షింపబడాలంటే అన్ని ప్రాంతాల, అన్ని కులాల, అన్ని మాండలికాలు గ్రంథస్థము కావాలి. అవే నిఘంటువులుగా రావాలి, అవే పాఠ్యాంశాలుగా రావాలి, అవే పత్రికల్లో రావాలి, అవే సినిమాలుగా రావాలి. అప్పుడు జీవద్భాష బతుకుతుందని తెలియజేస్తూ, అలాంటి జీవద్భాషను గ్రంథస్థం చేసినటువంటి ఈ తెలుగు ఆయన ఏపీకే ప్రసాద్ కాదు, నేను కూడా చెప్తున్నా, మొట్టమొదటి ఒక తెలుగు పరిశోధకురాలు డాక్టర్ వాసిరెడ్డి మల్లీశ్వరి అని, ఆమె లేటుగా లేటెస్ట్గా వెలుగులోనికి వచ్చిందని ఆమె విషయంలో ఎక్కడైనా సరే ఛాలెంజ్ చేసి నేను చెప్పగలను, మాట్లాడగలను. ఇది వాస్తవం. సెలవు. మీరు సభాధ్యక్షులుగా ఉంటే ఇంత గొప్ప అనర్గళమైన ఉపన్యాసాన్ని మేమందరం కూడా తప్పనిసరిగా మిస్ అయ్యేవాళ్ళం అన్న. ఎంతో ఆలోచనాత్మకంగా, ఆవేదనాత్మకంగా, ఆచరణాత్మకంగా మీ ప్రసంగం ఉంది. మల్లేశ్వరి గారి భాష పరిశోధన గురించి మీరు ఇచ్చినటువంటి ఉదాహరణలు, చారిత్రక ఆధారాలతో సహా మీరు ఇచ్చినటువంటిది ఎంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఆనందం కలిగించింది, ఎంతో ఉపయుక్తంగా ఉందని నేను చెప్తున్నాను. అయితే